V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు. గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేస్తామన్న ప్రజలు, నాయకులు. శ్రీశైలంలో ఘనంగా దసరా నవరాత్రోత్సవాలు. దశభుజాలను కలిగి ప్రశాంతమైన వదనంతో స్వామిక స్వరూపిణిగా అమ్మవారు భక్తులకు దర్శనం. ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినోత్సవం. జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదనే నినాదాన్ని దేశమంతా చాటిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అన్న వ్యక్తులు. ఇక వార్తల్లోకి వెళ్తే, బైన్సా పట్టణంలో బట్టి గల్లీలోని శ్రీ రామచైతన్య యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత ప్రతిష్టాపన కార్యక్రమానికి ఏఎస్పీ రాజేష్ బల్లా, సిఐ వేణుగోపాలరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాజేష్ బల్లా మాట్లాడుతూ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాము, కృష్ణ, చైతన్య యువజన సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మా శ్రీరామ చైతన్య సిఐ వేణుగోపాల్ రావు గారికి, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ మహాశెట్టి వారు గారికి, శ్రీ 2001 से जो यूथ श्री रामा यूथ चैतन्य यूथ 2001 से यहाँ पर देवी का विशेष स्थापना करते हैं। मुझे 2001 से अभी तक हर एक साल मैं यहाँ पर आने का मौका मिला और देवी का शुरुआत लेने का मुझे अवसर मिला। मैं इस अवसर पर अच्छा बढ़िया है। हम यही आशा करते कि आप और 2 साल यहाँ पर रहेंगे और रहकर कहीं से बुलाया गया। मैं आप सभी का फिर एक बार धन्यवाद देते हुए मेरे दोस्त से कहीं से मत करता हूँ। 2001 से जो यूथ श्री रामा यूथ चैतन्य यूथ 2001 से यहाँ पर देवी का विशेष स्थापना करते हैं। मुझे 2001 से अभी तक हर एक साल मैं यहाँ पर आने का मौका मिला और देवी का शुरुआत लेने का मुझे अवसर मिला। मैं इस अवसर पर अच्छा बढ़िया है। हम यही आशा करते कि आप और 2 साल यहाँ पर रहेंगे और रहकर ऐसे के सामान को अच्छी सेवा करेंगे और आने वाले दिनों में आपकी सेवा हम लोग लेंगे और हम आपको पूरी तरीके से कॉपरेशन देंगे। ऐसे करते हुए मुझे यहाँ पर स्वागत करके मुझे बुलाया गया। मैं आप सभी का फिर एक बार धन्यवाद देते हुए मेरे दोस्त से कहीं से मत करता हूँ। అట్లా ఇంకా ఘనంగా చేయాలని ఇట్లా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు సహకారం ఉంటాయని తెలియజేసుకుని ఇంకోసారి నవరాత్రి ఆ దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ఎల్లప్పుడు ఉండాలని కోరుతున్నాను. చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. చాలా ఆశ్చర్యపోయే పిల్లలు అంత మంచిగా పూజా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసిన విధంగా రమేష్ మహాశెట్టి వారు గారికి. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా నంది మండల క్షేత్ర నాయక శిరోమణియగు నంద్యాల పట్టణంలోని కోట వీధిలో వెలసిన శ్రీమద్ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానము 1200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠితమైన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చేత పూజలు అందుకున్న అద్భుత వరప్రసాదిని శ్రీ కాళికాంబ అమ్మవారికి దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ కాళికాశక్తి అమ్మవారికి మహారాష్ట్ర కొల్హాపూర్ మహాలక్ష్మి అలంకరణ చేశారు. ఈ అలంకరణ చూడడానికి భక్తులు కిక్కిరిసిపోయేలా వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఆలయ కార్య అధికారి ఈవో వేణునాథరెడ్డి మాట్లాడుతూ ఈ దసరా మహోత్సవాలను అమ్మవారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు జరుగుతాయన్నారు. అంతేకాకుండా రాత్రి వేళల భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరడమైంది. చివరి రోజున అమ్మవారి పీఠం రథోత్సవంలో ఊరేగింపు జరుగుతాయి కావున ప్రతి ఒక్కరు భక్తులు దర్శించుకోవాలని ఆయన తెలిపారు. మంచి హరికథ కాలక్షేమం ఏర్పాటు చేసినారు. 8 గంటలకు హరికథ కాలక్షేమం ప్రారంభమవుతుంది. కథకులు అన్నమాచార్య ఏర్పాటు చేసినారు కనుక నవరాత్రుల సందర్భంగా హరికథ గానం వినాలని మరి కోరుతున్నాము. 8 గంటలకు హరికథ కాలక్షేమం
स्वस्तिरस्तु सन्नः नमोत्पर्यमाः शिवमहादेवी विष्णुमते विद्महे तन्नोरक्षं स्वत्कर्तनाय नमो కోట వీధిలో వెలిసినటువంటి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో గల శ్రీ కాళికాంబ అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారము అనగా మొదటి రోజు బంగారుతో అలంకరణ, రెండవ రోజు గాజులతో అలంకరణ, మూడవ రోజు వచ్చేసి అమ్మవారికి మహాలక్ష్మీదేవి అలంకరణ, నాలుగవ రోజు పండ్లతో, ఐదవ రోజు కూరగాయలతో, ఆరవ రోజు పుష్పాలంకరణ సేవ, ఏడవ రోజు సరస్వతీదేవి అలంకరణ, అదే విధముగా ఎనిమిదవ రోజు అయినటువంటి దుర్గాష్టమి రోజున అమ్మవారికి మహిషాసురమర్దిని అలంకరణము, అదేవిధముగా నవమి రోజు కోల్హాపూర్ మహాలక్ష్మీదేవి అలంకరణము, అదేవిధముగా విజయదశమి రోజు అమ్మవారికి శ్రీ దుర్గాదేవి అలంకరణం. ఈ విధముగా 10 దినములు కూడా 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణములు, అదేవిధముగా ఈ నవరాత్రి సమయములలో ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు, కుంకుమార్చనలు, సహస్ర కుంకుమార్చనలు మరియు అదేవిధముగా రాహుకాల పూజలు జరగడం కూడా ఇక్కడ విశేషము. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దేవీ నవరాత్రుల యొక్క సమయంలో అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలిసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడమైనది. దసరా నవరాత్రుల సందర్భంగా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు 29/9/2019 తేదీ నుండి 8/10/2019 తేదీ వరకు అనగా 10 రోజుల పాటు అమ్మవారికి అత్యంత వైభవంగా నవరాత్రి ఏర్పాటు చేయడమైంది దేవాలయ శాఖ తరఫున. అదేవిధంగా 1వ తారీఖు నుంచి 5వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు హరికథా కార్యక్రమం ప్రత్యేకంగా ఈ నవరాత్రి సంవత్సరం ఏర్పాటు చేయడమైంది. కావున భక్తాదులందరూ అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కావాల్సి కోరుచున్నాము. అలాగే దుర్గాష్టమి రోజు ప్రత్యేకంగా అమ్మవారికి అలంకారం గావించబడి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. ఈ గ్రామోత్సవంలో కూడా పట్టణ ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरे नाम शुभ को सन्मति दे भगवान ईश्वर अल्लाह तेरे नाम शुभ को सन्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम। बोलो महात्मा गांधी की, बोलो महात्मा गांधी की, बोलो महात्मा गांधी की। శ్రీశైలంలో దసరా నవరాత్రి మహోత్సవాలు సంబరాలు అంబరానంటాయి. 3వ రోజు చంద్రగంట అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. నవదుర్గలలో 3వ రూపమైన ఈ దేవి దశభుజాలను కలిగి ఉండి ప్రశాంతమైన వదనంతో సాత్విక స్వరూపినిగా ఉంటుంది. ఈ దేవి శాంత స్వరూపిణి అయినప్పటికీ యుద్ధోన్ముఖురాలై ఉండడం విశేషం. ఈ అమ్మవారి మస్తకంపై అర్ధచంద్రుడు అలరాడుతున్న కారణంగా ఈ దేవిని చంద్రగంట దేవిగా పిలుస్తారు. ఈ నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి భక్తులకు చంద్రగంట రూపంలో దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. శ్రీశైలం ఆలయం భక్తులతో నిండిపోయింది. జ్యోతిర్లింగ శివక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాల సంబరాలు అంబరానంటాయి. వేలాది మంది భక్తుల నడుమ శ్రీశైలుని గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు రాత్రి 7 గంటలకు రావణ వాహనాన్ని అధిరోహించగా అమ్మవారు చంద్రగంట అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. స్వామి అమ్మవార్ల ఈవో రామారావు ఆలయ అధికారులను, సిబ్బంది, అర్చకులను, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణగా గావించి ప్రధానాలయం రాజగోపురం నుంచి రథశాల వరకు ఊరేగింపుగా తరలిరాగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం శ్రీశైలం పురవీధులలో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండగగా నిర్వహించారు. గ్రామోత్సవం జరుగుతుండగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, బ్యాండ్ వాయిద్యాలు నడుమ
గొరవయ్యల నాట్యాలు ఆటపాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ ద్వీపకాంతుల నడుమ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం వైభవంగా సాగింది. ఈ గ్రామోత్సవాన్ని తిలకించిన భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, అమ్మవారి అలంకార రూపానికి కర్పూర నీరాజనాలు అర్పించారు. ఆంకాలమ్మ గుడి, నంది మండపం బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కొనసాగింది. भस्मंदारयामि गंधद्वारां दुराधर्षां नित्यपुष्टांगरेखणे ओम हिरण्याय नमः ओम हिरण्यलिंगाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिंगाय नमः ओम दिव्याय नमः ओम दिव्यलिंगाय नमः ओम वनस्पति सोमेन गुंडाद्यो धूपोत्तमः आर्थे सर्वदेवनां धूपो भ्रमणांबासमेत मल्लिकार्जुन स्वामिने नमः तव पादारविंद నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బ్యాగరి నరసింహ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 150వ జయంతి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, గ్రామ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఎక్స్ టీచర్ రాములు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడవాలని, ప్రతి ఒక్కరూ మందు మరియు మాంసాహారాన్ని పూర్తిగా మానాలని, అదేవిధంగా మద్యం మరియు మాంసాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సార్ జై నగొట్రి మహాత్మా గాంధీకి జై, మహాత్మా గాంధీకి జై. 150వ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ చేసిన అందరికి కూడా వందనాలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో అని పాట మనం రోజు వింటూ ఉంటాం. దైవమే మానవ రూపంగా మన దేశానిలో పుట్టి పెరిగి విద్య నేర్చి మన ప్రజల కొరకు ఒక ఉద్యమాన్ని నడిపించి మన స్వతంత్ర భారతదేశాన్ని ఇప్పించిందే మహాత్మా గాంధీ గారు. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోతాం. మరి హింస లేకుండా అహింసా పద్ధతిలో మనకు స్వరాజ్యం తెచ్చిన బాపూజీ గారిని మనం ఎప్పటికీ మరవరాదని చెప్తూ, మనమంతా కూడా ముందు కూడా రాజకీయంగా నాయకులు కావాలనుకున్న వారు మరి మనిషి కారాదు మట్టి బొమ్మ మరో బ్రహ్మ కావాలని మరో రచయిత రాసినట్టు
మన చేతుల్లోనే మన గ్రామ అభివృద్ధి చేసుకోవాలి. మనకున్న అది మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. మాట్లాడింది రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఈ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఈరోజు మనకు దేశానికి స్వాతంత్రం పెట్టినటువంటి మహా గొప్ప నాయకుడు. అయితే వారు చెప్పినటువంటి సిద్ధాంతాలు అహింస ముఖ్యంగా ఆయన చెప్పినటువంటిది. మరి మద్యపానం సేవించరాదని కూడా చెప్పాడు. ఈరోజు మనం ఎక్కడ చూస్తే మరి ఈ మద్యపానం అనేది చాలా ఉంటుంది. మరి మద్యపానాన్ని మనము ఆ చెప్పినటువంటి సూక్తులు పాటిస్తేనే మనం ఈ పూజ చేసుకున్నట్ల అవకాశం ఉంటుంది. కాబట్టి వారు చెప్పినటువంటి అడుగుజాడలు నడవాలంటే మనం కూడా మద్యపానాన్ని రద్దు చేసుకోవాలి. తర్వాత ఏదైతే మాంసం భుజించరాదని కూడా చెప్పాడు. కాబట్టి దాన్ని కూడా తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి నా సూచన. అదేవిధంగా ఈరోజు మనము మహాత్మా గాంధీ ఏనాడో చెప్పాడు, అస్పృశ్యత గురించి చెప్పాడు, అందరూ సమానమని చెప్పాడు. ఇంకా ఈరోజు అక్కడక్కడ ఉంది. దాన్ని కూడా రూపుమాపడానికి మనం ఎవరో వచ్చి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది నాది అనేటువంటి భావించి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు పరిశుభ్రంగా పరిశుభ్రంగా వచ్చినట్లయితే. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కాజాపూర్ గ్రామంలో 150వ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కుమ్మన్పల్లి ఖాజాపూర్ ఎంపీటీసీని. అసలు గాంధీ పేరు మోహన్ కరణ్ చరణ్ గాంధీ. ఎన్నో ఉద్యమాలు చేసి ఇప్పటిదాకా ఉద్యమాలు చేసి తీసుకొచ్చిండు. స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారికి నేడు 150వ జయంతి సందర్భంగా అందరికీ ఖాజాపూర్ కుమ్మన్పల్లి గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 150వ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి అందరూ గ్రామస్తులందరూ వచ్చి పూజ చేసి అందరూ నమస్కరించబడినది. ఆనాడే చెప్పబడింది, కానీ అది ప్రగతిలో ఈరోజు వచ్చింది. గ్రామము స్వచ్ఛంగా చాలా క్లీన్గా సర్పంచ్ మరియు గ్రామస్తులందరూ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. అందరికీ కోరుకుంటూ నా ఉపన్యాసం ముగించుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేనదే నినాదాన్ని దేశమంతా చాటిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పూలమాలలతో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలని, రైతుకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, అప్పుడే భారతదేశం ప్రగతి పథంలో నడుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. చెప్పులు వదలండి. జన్మదిన సందర్భంగా మనం ఇక్కడ వారి ఆశయాలను, వారి ఆలోచనలను, వారి దృక్పథాన్ని నెమరు వేసుకుంటూ వారికి పూలమాల మనం సమర్పించుకున్నాం. దేశానికి 2వ ప్రధాని అయిన తర్వాత వారు కనుక ఎక్కువ సంవత్సరాలు జీవించి ఉంటే దేశం ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. భారతమాత దురదృష్టమే. నిజాయితీపరుడు, దేశం కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి, కుటుంబంని రాజకీయాలకి చాలా దరిదాపులో ఉంచిన వ్యక్తి, ఒక రకంగా గొప్ప మహనీయుడు. పూజ్య బాబూజీ
జన్మించిన రోజే ఆయన జన్మించినాడు కనుక దేశానికి ఒక మహనీయుల జన్మదినం ఒకే రోజు రావడం పూజ్య బాపూజీ 150వ జయంతి ఈయన జయంతి ఈరోజే ప్రతి సంవత్సరం కూడా 2 జయంతులు ఒకేసారి వస్తాయి. లాల్ బహదూర్ శాస్త్రి కనుక ఎక్కువ కాలం జీవించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. చైనా యుద్ధం తర్వాత టాస్కెంట్లో చర్చల కోసమని మన ప్రధాని పిలిచినప్పుడు చాలామంది ముఖ్యులు రాష్ట్రీయ స్వయం సంఘం సంబంధించిన గురూజీ గారు ఈ చర్చలకు వెళ్ళొద్దండి, దయచేసి ఇక్కడనే ఉండండి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. తెలంగాణ జాగృతి సంస్థ కృషిని కొనియాడుతూ మంత్రి కేటీఆర్ ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని కితాబునిచ్చారు. ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పువ్వుల్ని పూజించే విశిష్ట సాంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా విడదీయలేని ఉద్యమ రూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అన్నారు. దేశ విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మాజీ ఎంపీ కవితా నాయకత్వంలో ఆనాడు జాగృతి చేసిన పోరాటే కారణమన్నారు. నాటి సమైక్య పాలకులు ట్యాంక్ బండ్పై బతుకమ్మను నిషేధించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను సంబరంగా ఆడిన ఘన చరిత్ర జాగృతికి ఉందన్నారు. సిరిసిల్ల నేతలకు ఉపాధి కల్పిస్తున్న బతుకమ్మ చీరలను ప్రేరణే జాగృతే అన్నారు. బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తం చేసిన సోదరి కవిత దశాబ్ద కాలంగా జాగృతిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకంగా తెలంగాణలోని మహిళామణులకు మాత్రమే ఒక అద్భుతమైన ఒక విశేషమైన ప్రత్యేకమైన పండుగగా ఉన్న బతుకమ్మ ప్రకృతిని, ప్రకృతి రమణీయతను, నీటిని, వీటన్నిటితో ముడిపడి ఉన్న పల్లె జీవితాన్ని అన్నింటినీ ఆవిష్కరించే ఒక అద్భుతమైన సందర్భం బతుకమ్మ. అట్లాంటి బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటుగా ఉద్యమంతో ఒక పెనదీసుకొని ఉండే ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి దేశ విదేశాల్లో ఈరోజు బతుకమ్మ ప్రాచుర్యం పొందింది అంటే, దేశ విదేశాల్లో ఈరోజు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారంటే, తెలంగాణ ఆడబిడ్డలు కూడా సంబురంగా ఇందులో పాల్గొంటున్నారు అంటే తప్పకుండా ఇందులో విశేషమైన ఖ్యాతి, విశేషమైన కీర్తి తెలంగాణ జాగృతి సంస్థకు దక్కుతుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఆనాడు అప్పటి ప్రభుత్వం ట్యాంక్ బండ్ పైన మహిళలందరూ సెలబ్రేట్ చేసుకునే బతుకమ్మని నిషేధించిన హైకోర్టుకి వెళ్ళి ఆనాడు ఒక ఆర్డర్ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక మంచి పాత్ర పోషించింది జాగృతి. మరి అట్లాంటి ఈ బతుకమ్మ ఈరోజు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలోని మహిళామణులందరికీ సంతోషాన్ని ఇస్తూ, ప్రభుత్వం ఒకవైపు మరి సిరిసిల్ల నేతన్నకు ఉపాధినిస్తూ ఈరోజు బతుకమ్మ చీరలు అందివ్వడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరీమణులందరూ కూడా సగర్వంగా, సంతోషంగా ఈ పండుగను చేసుకునే విధంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం, దానికి మరి ఒకనాడు ప్రేరణగా నిలిచి ముందుండి ఈ తెలంగాణ ఆడబిడ్డల పండుగ అయిన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన సోదరి కవిత గారికి, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, అదే రకంగా ఈ గడిచిన దశాబ్ద కాలంలో ఇందులో పనిచేసిన సోదరులకి, సోదరిమణులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణలోని అందరు ఆడబిడ్డలకు కూడా హృదయపూర్వకమైన బతుకమ్మ శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్లో మొదటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సాధారణ జనరల్ బాడీ మీటింగ్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి నిలదీశారు. మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ షకీర్ అలీ మాట్లాడుతూ ఇంతకు ముందు ప్రభుత్వం నుంచి ఆయా హైస్కూళ్లకు మంజూరైన కంప్యూటర్ వివరాలను తెలియజేయాలని ఎంఈఓకి సూచించారు. అదేవిధంగా చాలా చోట్ల విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతున్నాయని, వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని, వాటిని వెంటనే సరిచేయాలని ఏఈని కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో డెంగ్యూ ఫీవర్ ప్రబలి చాలా మంది రోగుల బారిన పడుతున్నారని, వెంటనే మెడికల్ ఆఫీసర్ స్పందించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన చోట మురికి కాలువలు కూడా నిర్మించాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు, కోయిల్ మండల జెడ్పీటీసీ రామదాస్, వైస్ ఎంపీపీ షకీర్ అలీ, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. नीचे तक टूट गया आयरन बोर्ड, तो आप काम कहाँ कर रहे हैं? जमीन पे कर रहे हैं या आसमान पे? तो बता रहे किसको? हमें तो मालूम है। रोड करने को है आप काम, नए पोल डाला है, जब नए पोल जला रहे थे आप, तो ये रोड पे क्यों नहीं जला पोल? वायर पूरे नीचे झूल रहे हैं, वायर खींचने का काम कर रहे हैं आप नहीं। आप डिपार्टमेंट में छोड़ के चले जा रहे हैं, आपका डिपार्टमेंट जाने के बाद कुछ रिस्पॉन्स मिल रहा, करंट कब आ रहा, कब जा रहा। हमारे चंद्रशेखर साहब बोल रहे करंट फ्री, 24 घंटे करंट ले लो,
अरे आप करंट दिए तो ना, हम यहाँ बैठ के जो ना घंटों करंट चलेगा ना आधा आधा दिन, इसकी वजह तो होना ना। जब चलो करंट बंद करके आप काम कर रहे हो तो काम बताओ आप कहाँ पे काम कर रहे हैं। आपके सामने एग्जाम्पल ये पोल रखा मैं, जो मेन पोल है 60% आयरन पोल टूट गया था, आप चल के देख सकते हैं। आप वहां पे आपका काम नहीं कर सकते तो आप कार्य का काम, आपकी फील्ड कहाँ पे बताओ मुझे, क्यों इतनी लापरवाही। करंट डिपार्टमेंट से इतनी शिकायत है साहब कि आप वाले मानने के लिए तैयार है, क्योंकि इनका रिस्पॉन्स ही नहीं है कुछ भी। कोई एग्जाम देता, कोई बोलता कि आप आ रहा 5 मिनट में आ रहा, कोई एडी को करो, कोई डीई को करो बोलते हो। आप मिसबिहेव करते और आप सर्विस नहीं दे रहे। आप जो है ना, आपका काम है कि आप पहले पोल चेंज करवाएं, पहले पूरे पोल चेंज करवाएं। हमारा हो सके जेपीडी साहब का, मैडम का, हमारे साहब एमएलए साहब का, जिसका रिजर्व लगा के लगाएंगे हेड ऑफिस से पूरे आयरन पोल चेंज करवा देंगे और पूरे खंभा के बाहर। జోగులాంబ గద్వాల జిల్లా ఐటిక్యాల మండలం వేముల గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ గ్రామ పరిశుభ్రతను పాటించాలని, మురికివాడలను తొలగించాలని, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట నారాయణ సూచించారు. ఇందులో సర్పంచ్ మారుతమ్మ, టీఆర్ఎస్ నాయకుడు సూరి, స్పెషల్ ఆఫీసర్ చిన్నస్వామి, వార్డు మెంబర్స్, గ్రామస్తులు ఇందులో పాల్గొన్నారు. బహిరంగ మల విసర్జన చేయకూడదు, మద్యపానం నిషేధం, మద్యపానం బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు, పొగ తాగకూడదు. మరి అదే విధంగా ఎక్కడైతే అపరిశుభ్రమైనటువంటి వాతావరణం మనం జీవనం సాగిస్తున్నామో ఆ చుట్టూ పరిసర ప్రాంతాలని పరిశుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మరి భారతదేశ ప్రధాని ఈ రోజు నరేంద్ర మోడీ గారు మన యొక్క ప్లాస్టిక్ ని నిషేధించడం జరిగింది. అదే విధంగా ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడడం అనేది జరగకూడదు. ప్లాస్టిక్ వాడినన్ని రోజులు వాడాము, కానీ ఈ రోజు ప్లాస్టిక్ నుంచి చాలా కాలుష్యం ఏర్పడి మన యొక్క ఆరోగ్యానికి క్యాన్సర్ బారిన పడి ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి. ఒక ఆవును తీసుకుందాం, మనం ఒక మిల్క్స్ ప్యాకెట్, ఒక భోజనం ప్యాకెట్ తీసుకొని మిగిలిన భోజనాన్ని మనం. నిర్మల్ జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని శివాజీ చౌక్ నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. గాంధీ పార్క్ లోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి, పురపాలక శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలు దేవుళ్ళతో సమానం, వారితో అబద్ధాలు ఆడించకూడదు, వారిని చెడు పనులు చెప్పకూడదు. మహాత్మా గాంధీ గారు మనకి సందేశం ఇచ్చారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకుని సిబ్బందితో కలిసి పూలమాల వేశారు కమిషనర్. మాజీ కౌన్సిలర్, నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ, ప్రతి ఎంప్లాయీ, ప్రతి ఒక్కరు కూడా 10 సార్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఎవ్రీ ఫ్రైడే డ్రైడేగా పాటించవాలని, మరి చుట్టూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ వీధిలో అండ్ స్వచ్ఛత ఈ సేవ గురించి అందరూ పాటుపడగలరు. స్వచ్ఛత ఈ సేవ బడంపేట స్వచ్ఛతలో సెలెక్ట్ అయ్యేటప్పుడు అందరూ సాధించాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు. గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేస్తామన్న ప్రజలు, నాయకులు. శ్రీశైలంలో ఘనంగా దసరా నవరాత్రోత్సవాలు. దశభుజాలను కలిగి ప్రశాంతమైన వదనంతో స్వామిక స్వరూపిణిగా అమ్మవారు భక్తులకు దర్శనం. ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినోత్సవం. జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదనే నినాదాన్ని దేశమంతా చాటిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అన్న వ్యక్తులు. మరింత సమగ్ర సమాచారానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.